గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నాకు ఒక చిన్న డౌట్ అని చెప్పాలి. ఇది ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చూసా. అంతే జనరల్గా ప్రతి ఒక్కరింట్లో ఈ డిస్కషన్ ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. ఏంటి అంటే, పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో చెప్తుంటారు, మీ ఆయన స్నానం చేశాడు కదా, ఆయన లోదుస్తులు అక్కడ వదిలేశాడు, స్నానం చేసి వెళ్ళి ఉతుకు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడం అయితే చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే క్వశ్చన్ ఏంటి అంటే, అలా భర్త లోదుస్తువుల్ని ఖచ్చితంగా భార్యే ఉతకాలా? ఎవరి వస్తువులు వాళ్ళే క్లీన్ చేసుకుంటే తప్పే ఉంది అంటే, ఎవరి వస్త్రాలు వాళ్ళే క్లీన్ చేసుకుంటే తప్పే ఉంది, భార్య ఎందుకు క్లీన్ చేయాలి అని నా క్వశ్చన్. ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా చూసాం. ఎందుకు అలా చేయాలి అని చెప్పి కొంతమంది, చేస్తే తప్పే ఉందని కొంతమంది, సైంటిఫిక్గా చెయ్యొచ్చు అని కొంతమంది, రకరకాలుగా ఆ వీడియోకి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీ వర్షన్లో అసలు ఏంటి? ఇది ఎక్కడ మొదలైందంటే అమ్మ, చాగంటి కోటేశ్వరరావు గారికి ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్ విషయంలో వ్యక్తిత్వ వికాసానికి ఒక బాధ్యత ఇచ్చారు ఆయనకి. దాని గురించో లేకపోతే ఈ విషయం మాట్లాడాలను, పురుష ఆధిక్యతని మేము ఒప్పుకోం, మీరు వేసుకున్నటువంటి లోదుస్తులు మేమెందుకు ఉతకాలి, ఉతకకపోతే ఆ ఇంట్లో సౌభాగ్యం కలిసి రాదా, ఇవే ప్రశ్నలు. అజ్ఞానం అమ్మ. అంటే ఇప్పుడు మీరు మీ భర్త బట్టలు ఉతకడానికి బట్టలు ఉతుకుతారుగా మీరు? ఉతుకుతాం. అంటే ఇప్పుడు మీరు, అంటే నాకు తెలిసి ఇప్పుడు ఏ గృహిణి కూడా బట్టలు నానబెట్టి వాటిని కాలువ గొట్టుకు పట్టుకెళ్ళి కాలువల దగ్గర, పిల్ల కాలువల దగ్గర, చెరువుల దగ్గర ఉతికేవారు పూర్వం. అవును, చాలా పెద్ద బాధ్యత ఇది. చేస్తున్నారా ఎవరన్నా? లేదండి, ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంది, అన్ని మిషన్ లో పడేస్తున్నారు. పూర్వం అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం కూడా ఇళ్లలో జరిగేవి. అవును అవును, ఉతకడం నానబెట్టడం అనేది ఉండేది. ముందు పొద్దున లేచిన వెంటనే బట్టలన్నీ తీసి అందులో వేసి నానబెట్టి తర్వాత వంటలన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా బట్టల దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు అది కూడా లేదు. శుభ్రంగా లేచి నోట్లో బ్రష్ పెట్టుకుని, అదేంటది వాషింగ్ మిషన్, బట్టలన్నీ అందులో వేసి ఒక స్పూన్ వేస్తూ వచ్చింది. కానీ అంటే ఇందులో ఇక్కడ లోదుస్తులు, అది లోదుస్తులు కాదు, అంగవస్త్రము. మనం మాట్లాడేది కౌపీనము, గోచి. ఇప్పుడు ఫ్యాషన్ గా మనం చెడ్డి, డ్రాయర్, అండర్ వేర్ ఉపయోగించేది. ఇది ఒంటి మీద ఎక్కడ ఉపయోగించిన అంగానికి, మన అంగాన్ని రక్షించేటువంటి వస్త్రమే, అంగవస్త్రమే. ఇక్కడ భార్యాభర్త అనేది ఏంటమ్మా? స్త్రీ పురుషులు మామూలు అప్పటి వరకు భార్యాభర్త అదొక పవిత్ర బంధం అంటారు కదా. ఒక బంధం. పవిత్రత అపవిత్రత పక్కన పెడదాం. భార్యాభర్త అనేది ఒక బంధం. ఒక స్త్రీ పురుషుడు కేవలం ఏదో ఒక పసుపు తాడుకి 2 సూత్రాలు కట్టి మెడలో కడితే బంధం ఏర్పడిపోయిందా? లేదు. అంటే ఒక కుక్క పిల్లని తీసుకొస్తారు, దానికి ఒక బెల్ట్ వేస్తాం, బంధం ఏర్పడుతుందా? ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ అంటే బంధానికి అర్థం ఏంటంటే ఎమోషన్స్. ఇక్కడ స్త్రీ పురుషులు భార్యాభర్తలు అయినప్పుడు ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే శాస్త్రీయత, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప. జీలకర్ర బెల్లాన్ని రుద్దడం వల్ల ఒక అద్భుతమైనటువంటి కెమికల్ కాంపోజిషన్ జరిగి వేరే దేనితో పెట్టించరు, అరిచేతలో అంటే మన శరీరం అంతా కూడా 365 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి, సర్క్యులేషన్ పాయింట్స్. ఇలా ఇలా అలుక్కుంటూ వెళ్తే చిన్న చిన్న డాట్లా పడుతూ ఉంటాయి. వాటిని మర్మస్థానాలు అంటారు, మర్మ పాయింట్స్. కొన్ని పాయింట్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఇక్కడ DU20 అని ఒక పాయింట్ ఉంటుంది, బ్రెయిన్ కి దగ్గరగా పీనియల్ గ్లాండ్, బ్రెయిన్ మధ్యలో పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. అంటే మన గ్లాండ్స్ అన్నిటికీ కూడా రాజు రాణి అక్కడ ఉంటాయి. జీలకర్ర బెల్లం అరిచేతిలో ఒక మేజర్ చక్ర ఉంటుంది. ఇవన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్, చిన్న చక్రాలు ఉంటాయి. ఇక్కడ పెట్టిన తర్వాత తమలపాకు అడ్డు పెడతారు మధ్యలో. తమలపాకు మ్యాగ్నెటిక్ వేవ్స్, జీలకర్ర బెల్లంలో ఉండేటువంటి ఆ కెమికల్ కాంపోజిషన్, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ నీ శరీరంలో ఉండేటువంటి బయోమ్యాగ్నెటిక్ వేవ్స్ తో అనుసంధానమై నీ తల మీద పెట్టినప్పుడు నీ సహస్రార చక్రంలోంచి, పీనియల్ గ్లాండ్ లోంచి ఒక ఎనర్జీ పాస్ అయి ఇది నాది, నీవిద్దరం ఒక్కటే అనే బంధం ఏర్పడుతుంది. ఇది శాస్త్రీయత, సైన్స్. ఇక్కడ ఎమోషన్ ఏర్పడింది. అక్కడ నుంచి మీ ఇద్దరు ట్రావెలింగ్ మొదలు పెట్టారు. కంఫర్ట్,
మీకు కొన్ని రీసెంట్గా చిన్న చిన్న వీడియోస్ చూశాను నేను. స్పర్శ ద్వారా కళ్ళకు గంతలు కట్టి ఇది మా ఆయన విజుల్లో ఎలా ట్రావెలింగ్, టచ్, స్పర్శ, ఫీల్, ఒక తెలియని సెక్యూరిటీ. మగవాళ్ళందరి దగ్గర ఆడవాళ్ళు సెక్యూరిటీని ఫీల్ అవ్వగలరు. తండ్రి అంటే ఎమోషన్తో సెక్యూరిటీ ఫీల్ అవుతారు. అలాగే బ్రదర్, అలాగే హస్బెండ్. నలుగురు మగవాళ్ళే, నలుగురు దగ్గర ఒకేలా ఉంటారా? ఉండరు. మారింది ఎమోషన్, మారుతుంది. ఇక్కడ మాత్రం కేవలం భార్య భర్త అన్నప్పుడు ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మీలోంచి నాకు, నాలోంచి నీకు. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, మన సోలార్ ఫ్లెక్సెస్ కనెక్ట్ అవుతాయి భావోద్వేగాలు. ఓకే. ఇవాళ పొద్దుట నేను ఒక ఆవిడకు ఫోన్ చేశాను పూజకు ముందు. తర్వాత నేను అయిపోయిన తర్వాత ఆవిడ ఫోన్ చేశాను. ఆవిడ మెడిటేషన్ లో ఉండి నాకు ఫోన్ చేద్దాం అనుకుంది ఆవిడ. తర్వాత నేను కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నాను, నేను చేశాను ఆల్రెడీ. ఆవిడ ధ్యానంలో ఉండడం ఫోన్ ఎత్తలేదు. చూసుకుని నవ్వుకుంది ఆవిడ. గురుగారు నేను ఇలా అనుకున్నాను మీతో మాట్లాడాలని, భానుసప్తమి గురించి మాట్లాడాలని. ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అదే, టెలిపతి అంటారు. ఒక అభిమానం, ఒక గురువు అనే బాధ్యత, శ్రద్ధతో ఆవిడ చేయాలనుకుంది. నాకు ముందు తెలిసి నేను ముందు చేశాను, దాని గురించి చెప్పాలని. కమ్యూనికేషన్ ఇది ఎమోషనల్. ఇక్కడ సైంటిఫిక్ గా రీసెంట్ గా బ్రెజిల్లోనే ఎక్కడో ఒక టెస్ట్ చేశారు వాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళని పెట్టి వాళ్ళ భర్తల యొక్క విడిచిన వస్త్రాలని స్మెల్ చూపించడం ద్వారా సేమ్ పించులో ఉంటే స్ట్రెస్ తగ్గింది, సేమ్ పించు లేకపోతే స్ట్రెస్ పెరిగింది వాళ్ళకి. షట్టలు ఇచ్చారు, వాసన చూడండి అన్నారు. అంటే మీ పక్కకు వేరే అన్య వ్యక్తి వచ్చి నిలబడితే స్మెల్ వస్తే కదా సేమ్ ఎక్స్ప్రెషన్. అదే భర్త వస్తే అంటే భరించలేకపోతే అది వేరే విషయం, భరించగలిగితే ఇష్టమైతే అభిమానం అయితే ఎలా ఉన్నా సెక్యూర్డ్గా ఉంటారు. ఇదే చెడ్డీ విషయంలో జరిగింది. నాకు నేను 10th చదివే టైంలో 92 నేను మా అక్క వాళ్ళ ఇంటికి గ్వాలియర్ వెళ్ళినప్పుడు నాకు మా అక్క నేర్పినటువంటి మొట్టమొదటి మాట నాకు అంటే, అమ్మ అప్పుడు ఇంకా పెళ్ళవలేదు కాబట్టి అమ్మ చేసి పెడుతుంది. తల్లికి ఎలాంటి ఎమోషన్ ఉండదు, ప్రేమ తప్ప. ముడ్డి గడిగింది అన్ని తల్లే చేసింది కాబట్టి అక్కడ ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మా పెద్దక్క చెప్పింది, ఇది అక్కతో కూడా చేయించుకు, నువ్వు నీది నువ్వే ఉతుక్కో. ఎమోషన్స్ ఇవి. ప్రతి బట్ట మనం ఎవరు పడితే వాళ్ళకి మన బట్టలు దానం చేయకూడదు. మన ఎమోషన్స్ వీటిలో ఉంటాయి. ఎందుకంటే 8 గంటలు నన్ను అంటు పెట్టుకుని ఉంది. నా భావోద్వేగాలని దీంట్లో ఉంటాయి. ఉతికితే పోతాయి. ఉతికే వరకు మరి పట్టుకుంటే ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ. అది భార్య మాత్రం దానికి ఆ ఎమోషన్స్ తన కంట్రోల్లో ఉంటాయి, తన సొంతమేగా. ఏదో ఒక ఎమోషన్ వచ్చింది, ఆ వస్త్రాన్ని టచ్ చేసినప్పుడు దానికి సొల్యూషన్ ఉందిగా, వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది కాబట్టి. అదే పరస్త్రీ, అది తల్లికి ఆ ఎమోషన్ ఉండదు, కొడుకే ఎంత ఎదిగినా కొడుకే మారడు. ఇవి దీన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రంలో ఉంటాయి. అందుకని చాగంటి కోటేశ్వరరావు గారు అలా చెప్పడం జరిగింది. దాన్ని మనం వక్రీకరించడం ద్వారా మన విజ్ఞతను కోల్పోయాం. కాబట్టి ఇక్కడ ఎమోషన్స్ స్త్రీని తొక్కేయాలని కాదు. పనమ్మాయి ఇష్టమైతే ఒకలా ఉతుకుతారు, లేకపోతే తిట్టుకుంటారు. ఈ దరిద్రుడికి దీన్ని పిండుకోవడం కూడా చేత, ఎంత పనమ్మ వచ్చింది. ఇది చెడ్డీ అనేది కాదు, వస్త్రాలు. అందుకని చాలా జాగ్రత్తగా. అంటే పూర్వం ఏం చేసేవారంటే స్నానం చేసేటప్పుడు బకెట్ లో వేసి గుంజేసి పక్కన పెట్టేస్తారు. అంటే ఆ ఎమోషన్ అక్కడ వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు పూర్తిగా మిగతా పని వాళ్ళు చేస్తారు. ఇది శాస్త్రం చెయ్యాలి. ఎవరో లేరు, పెళ్ళవలేదు, తల్లే చేస్తుంది. తల్లి ఏమి అలా ఫీల్ అవుతుంది. ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి అంటే అక్కడ అలా అంటే ఆయన చెప్పింది ఏంటంటే, అశ్రద్ధగా వదిలేసి వెళ్ళిపోతే నీ ఎనర్జీ ఆ వస్త్రాన్ని పట్టుకెళ్ళి మనం నెగిటివ్గా కూడా వాడచ్చు. చేతబడులు ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి కదా, వస్త్రం దొరికితే, ఎంట్రుకలు దొరికితే, మట్టి దొరికితే అంటారు కదా. అంటే అందులో ఉంది ఏంటి, నీ ఎనర్జీ. దాన్ని నేను ఇంకొక ఎనర్జీతో మిళితం చేస్తే నీకు చెడు జరిగే అవకాశం ఉంది కదా. ఇంత ఉందమ్మా. ఇవన్నీ చెప్పకుండా చాగంటి కోటేశ్వరరావు గారు భార్య ఉతకాలి, లేకపోతే తల్లి ఉతకాలి, పెళ్ళి అయితే భార్య ఉతకాలి, ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. ఇంత ఆలోచించి చెప్పాడు ఆయన. ఆయన మంచి మాట చెప్పితే నాకు కడుపు మంట అయి ఉండొచ్చు, నాకు గ్యాస్ట్రిక్ ఉండొచ్చు తట్టుకోలేక. దానికి 4 మసాలాలు, ప్రతి దానికి శాస్త్రం ఉంటుంది, వేదం ఉంటుంది. వేదం నుంచి వేదాలని చదవలేం కాబట్టి పురాణాల రూపంలో, కథల రూపంలో చెప్పుంటారు. అవి చదువుకున్నారు కాబట్టి పెద్ద ఆయన చెప్పారు. అందుకని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా
మీ వస్త్రాలు మీరు ఎవరికి అంటే లోదుస్తులు వాటితో మారిపోద్ది. లోదుస్తు అనగానే ఎమోషన్ మారిపోతుంది. అందుకని వాటిల్ని మనం బహిర్గతం చేయకూడదు. ఆ మాటలు పలకడానికే సంశయిస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే మనం లోదుస్తులు కొనుక్కునే చోట మగవాళ్ళకి కొనుక్కునే చోట ఏమో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కొనుక్కునే చోట ఏమో మగవాళ్ళు ఉంటారు. అందుకే ఆన్లైన్ షాపింగ్ ఉత్తమం అనుకుంటున్నాను. బెస్ట్ ఒక రకంగా చెప్తే ఆన్లైన్ షాపింగ్ బెస్ట్. అంతే. అంటే ప్రతిదాన్ని వక్రీకరించకండి అమ్మా. ప్రతిదానికి ఏంటి అభివృద్ధి? ఆయన 1000 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడా? ఏం సాధించాం అభివృద్ధి? ఒకవేళ తీసుకెళ్లారే అనుకోండి, అప్పట్లో అంతా బాగున్నారు కదా, అదే విధానం ఇప్పుడు ఉంటుంది. ఏమైంది నష్టం? అభివృద్ధి చెందాం, ఏమి సాధించాం? అదే కదా. చిన్న చిన్న పిల్లల్ని రేపు మానభంగాలు చేస్తాం. కారణం ఏంటి? ఇలాంటివే ఈ అభివృద్ధి. అభివృద్ధి ఆరోగ్యకరంగా ఉండాలి. అవును. అధపాతాలను తొక్కేసేది ఉండకూడదు, హానికరం అయిపోతుంది. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. అవును. విజ్ఞానం అభివృద్ధి చెందలే. మనుషులు తిండి విషయంలోను ఫ్రీడమ్ విషయంలోను అభివృద్ధి చెందేమో అనుకుని అధపాతాళానికి తొక్కబడుతుంది. అందుకని ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని అనుసరించాలి, ధర్మాన్ని పాటించాలి. ఆచరణ సదాచారమై ఉండాలి. ఆచరణ సదా అంటే అందరికీ ఆమోదయోగ్యమై ఉండాలి. అది ఆలోచించాలి. ఆ రోజు మా అక్క తిట్టిందని దీనికి ఉతకడానికి బద్ధకమై ఉంటుంది, నన్ను ఎలా తిట్టిందా అనుకోవాలి. అవును అవును. ఒక మంచి విషయం చెప్పింది, ఆ రోజు చెప్పింది నాకు గుర్తు, ఈ రోజు రీకలెక్ట్ అయ్యింది. అంటే దీన్ని బట్టి ఎవరేం చెప్పినా దాన్ని ఆలోచించాలి, ఎందుకు చెప్పారు అని. దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది అర్థమవుతుంది. గుడ్డిగా నమ్మొద్దమ్మా. నీ దగ్గర జ్ఞానం ఉంది కదా, ఒక్కసారి ఆలోచించాలి. దానివల్ల నష్టం వచ్చింది. అదే కదా. భార్య బట్టలు ఉతుకుతావు కదా, తీసుకెళ్ళి అందులో వాడేయటమే. అవును. ఏముంది దాంట్లో? అంతే. అలా వదిలేసావు, మన న్యాయాన్ని పోయినాయి. దానివల్ల ఏమవుతుంది? వస్త్రం పాడవుతుంది, రంగులు కోల్పోతాం, ఆ సున్నితత్వం కోల్పోతాం. అండర్వేరు ఎక్కువసేపు నీళ్ళలో నానితే ఆ సున్నితత్వం పాడైపోతుంది. సంవత్సరం వచ్చేది 6 నెలలే వస్తుంది, లాసు. కొత్త కొనుక్కోవాలి. అవును. ఇలా కూడా ఆలోచించాలి. బడ్జెట్ పద్మనాభంలా ఆలోచించాలి. ప్రతిదీ బడ్జెట్ వేసుకోవాలి. మన అంతా కూడా ఆర్థిక సమతుల్యత మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇలా ఆలోచించండి. పోనీ అలా కాకపోతే ఈ దౌర్భాగ్యాలన్నీ కన్నా ఎవరి దాన్ని పిండుకుంటే పోయే. అంతే కదా, గొడవే లేదు. కరెక్టే అండి. ఇప్పుడు చూద్దాం మన వీడియో కూడా ఎంతమంది ఎంత వ్యతిరేకంగా కామెంట్స్ పెడతారో చూద్దాం. చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రిందట ఒక వీడియో చూసిన. ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక సందేహమే అది. ఆవిడ ఒక వీడియో రూపంలో దానికి సమాధానంగా చెప్పారో ఏమో, ఆమె వర్షన్లో తెలియదు. కానీ ఏంటి అంటే ఆడవారి నెలసరికి సంబంధించి ప్రతి ఒక్కరిలో చాలా ఏమంటారు డౌట్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఆవిడ చెప్పింది ఏంటి అంటే వీడియోలో ఒక అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని, నాకు నెలసరి వచ్చిన 4 రోజుల్లో నేను గర్భగుడిలోకి వెళ్తాను, అభిషేకాలు చేస్తాను, అమ్మవారి అలంకరణ చేస్తాను, నైవేద్యం నివేదన చేస్తాను, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, ఏమీ అవ్వదు ఎవరికి కూడా. అసలు చెప్పింది ఎవరు అలా వెళ్ళకూడదు అని చెప్పి అని ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో నేను చూశాను. తర్వాత అనిపించింది ఏంటి ఇదంతా, అసలు ఎటెళ్ళిపోతోంది, మన ధర్మం ఇంత గొప్పదంటారు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా ప్రవచనాల రూపంలో మంచి మంచి మాటలు చెప్తుంటారు, ఇలా ఉండాలి అని మనకు ఒక మార్గదర్శకంగా ఉంటారు. మరి ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది అంటే, కొంతమంది మూర్ఖులు అంటుంటాం కదా, నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటుంటారు. అటువంటి వారికి ఇది ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అయిపోతుందేమో ఇలాంటి వీడియోల వల్ల అనే ఒక చిన్న సందేహం నాకు వచ్చింది. మీరేమంటారు దాని గురించి? అంటే ఇప్పుడు ఆవిడకి ఏమీ అవ్వట్లేదు. ఇప్పుడు చూశాను, గత 4 సంవత్సరాలుగా ఆవిడ ఇదే పనిలో ఉంది. కేవలం ఆ పీరియడ్స్ టైంలోనే వచ్చి ఆ 4 రోజులు 5 రోజులు ఏదైతుందో చేస్తూ ఉంటుంది. ఆవిడకి అంటే ఏమి అవ్వట్లేదు. అంటే ఏమవ్వాలి? అమ్మవారిని ముట్టుకున్న వెంటనే ఆవిడ తల 1000 వక్కలైపోగాక, ఆవిడ శరీరం చిన్నాభిన్నం అయిపోగాక, అంతే. ఇలా అవ్వాలమ్మా అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే భగవంతుడు అనగానే ఏదో మహిమలు చూపించాలి, నిజంగా భగవంతుడు ఉంటే మరి ఆమె ఈ రకంగా అపవిత్రంగా వెళ్ళినా ఏం అవ్వలేదంటే. ఒకటి ఆలోచించండి, అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? మనశ్శాంతి కోసం. మనశ్శాంతి. ఆవిడకి అంటే మనశ్శాంతి ఇంట్లో లేదా? ఎక్కడ ఉంటదండి, పొద్దున్న లేస్తే కదా. అంటే మీరు ఒకటి మనశ్శాంతి కోసం దేవాలయానికి వస్తున్నారు. దేవాలయంలో మనశ్శాంతి ఏదో దొరుకుతుంది అక్కడ. ఓకే. అంటే ఈవిడ మీరు ఏమీ అవ్వలేదు, అసలు ఇలా నెలలో ఒక 4 రోజులు అక్కడే ఉంటుంది అంటే ఆవిడకి ఇంట్లో
మనశ్శాంతి లేక ఇక్కడికి వస్తుంది. ఏం బాగాలేదు కదా ఆవిడ, ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. ఇప్పుడు 28 రోజుల 30 రోజుల అదే మీకు పీరియడ్స్ టైము మిగతా ఆ 4 రోజులు తీసేస్తే 21 రోజు 25 రోజులు. ఈ 25 రోజులు ఎందుకు దేవాలయానికి రావట్లేదు? అసలు ఆడా మగ కాదమ్మా, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? అసలు దేవాలయాలు అంటే ఏంటి? దేవ ఆలయము అంటే ఒక శక్తిని కేంద్రీకరించి అక్కడ కూర్చోపెట్టాం. పూర్వం దేవాలయాలు ఎందుకు ఉండేవంటే డబ్బులు దాచుకోవడానికి, ధనాగారాలు, ఏదైనా అవసరం వస్తే అంటే ఉన్నవాడు వేసి వెళ్ళిపోతే లేనివాడు అక్కడికి వచ్చి దాన్ని పొందడం కోసం బ్యాంక్స్ కింద, హాస్పిటల్స్ కింద. అంటే దేవాలయంలో ఉండేటువంటి అర్చకులు ఆయుర్వేద అంటే వాళ్ళకి వేదం తెలుసు కాబట్టి ఆ ఆయుర్వేద సహితంగా మందులు తయారు చేసి వాటిని అక్కడ వాళ్ళు ఇచ్చేవారు. అంటే దేవాలయం అంటే ఒక హాస్పిటల్, ఒక బ్యాంక్, ఒక ధైర్యం. అంటే మనకి పాకెట్ ఎంతో, పర్స్ ఎంతో, ఒక గ్రామానికి ఒక దేవాలయం అంత. అందుకని అక్కడికి వెళ్ళేవారు. ఏదో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేస్తే, అమ్మవారికి అభిషేకం చేసేస్తే, అమ్మవారికి అద్భుతంగా అలంకారం చేసేస్తే ఏదో వచ్చేస్తుంది అనే కాదు కదా. కాదు, అదొక శక్తి. దాని మీద మన దృష్టి కేంద్రీకరించడం కోసం అలంకారాలు ఇవి పెట్టాం. అభిషేకం ఎందుకు చేస్తాం అనే దానికి కూడా సాంప్రదాయం ఉంది. మనం ఒక శివలింగాన్ని స్థాపన చేసినప్పుడు శివలింగాలు ఏమి నార్మల్ శివలింగాలు కాదు. మీకు కిందకు ఒక 20 అడుగులు లోపలికి, పైకి కనిపించేది ఒక 2-3 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు. మీకు ద్రాక్షారామ శివలింగం చూస్తే కింద భూమి నుంచి పైకి ఇంచుమించు 25 అడుగులు ఉంటుంది. మరి కిందకి ఎంత ఉంటుంది? అలాగే అరుణాచలం ఇలా. అంటే అభిషేకం కేవలం శివుడికే బాగా ఎక్కువ చేసేవారు, శివుడికే చేస్తారు. నమక చమక సహితంగా రుద్రాభిషేకం, దానికి అర్థం ఉంది. అంటే ఒక ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం. ఇది పైన 5-6 అడుగులు ఉంటూ కిందకి చాలా లోపలికి ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అభిషేక జలం బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మన సాంప్రదాయంలోనే, హిందూ సాంప్రదాయంలోనే, భారతదేశంలోనే ఉంది. మీకు గుంటూరు లక్ష్మీనరసింహ పానకాల స్వామి, అక్కడ పానకం పోస్తే ఎక్కడికి పోతుందో తెలియదు. ఎందుకు పోయాలి పానకం? లక్ష్మీనరసింహ స్వామి తాగుతాడా? ఎక్కడో ప్రళయం జరగబోతున్న దాన్ని పానకం అంటే బెల్లంలో ఉండేటువంటి జిగురు, ఐరన్ తత్వం, ఆ చల్లదనం రాబోతున్నటువంటి ప్రళయాన్ని ఆపుతుంది, శాంతింప చేస్తున్నారు, ఉద్రిక్తం అవ్వకుండా. ఎప్పుడైతే అవి ఆగిపోతాయో దాని తర్వాత వచ్చేటువంటి బ్లాస్ట్లు తట్టుకోలేము మనం. అందుకని మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో అభిషేకాలు ఎందుకు చేస్తారంటే భూమిని శాంతింప చేయటానికి. ఆ మంత్రోచ్చరం ద్వారా ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేయటానికి. 4 గోడలు ఇంతే స్ట్రక్చర్ లో కట్టాలి, అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఈ సైజులో ఉండాలి, విగ్రహానికి తగ్గట్టుగా ఎంట్రీ గుమ్మం ఉండాలి, సింహద్వారం ఉండాలి, సింహద్వారానికి ఎదురుగుండా ఇంత దూరంలోనే ధ్వజస్తంభం ఉండాలి. ఆగమ శాస్త్రం, వాస్తు పురుషుడిని పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలని అరికట్టడానికి, మన జీవనం సుఖమంగా ఉండడం కోసం. ఇది తప్పు. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్టు మాట్లాడితే అది ఏదైనా ఒక గ్రామ దేవత అయి ఉండాలి. ఆవిడ ఏదో చేస్తున్నారో ఏదైతే ఒక గ్రామ దేవత, అక్కడ ప్రతిష్ట ఆగమం కాకుండా జరిగి ఉండాలి. ఆగమం ప్రకారం జరిగితే ఆ విగ్రహం అద్భుతమైనటువంటి శక్తినిస్తూ ఉంటుంది. ఒకవేళ దానిని నిజంగా అపవిత్రం చేస్తే, అపవిత్రం చేయడం అంటే ఓపెన్ గా స్విచ్ చేసి ప్లగ్ లో వేలుపెట్టినట్టే, పవర్, కరెంట్. అది మనం దేవాలయాలకు ఎందుకు వెళ్తాం అంటే రీఛార్జ్ అవ్వడం కోసం వెళ్తాం. ఋతుక్రమం అని దాని గురించి మాట్లాడుకుందాం. తప్ప ఉప్ప పక్కన పెడదాం. మీరు కామాఖ్య వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలేదండి. అంబుబాచి మేళ విన్నారా? అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి ఋతుక్రమం అవుతుంది, ఋతుస్రావం. ఆ 3 రోజులు దేవాలయాన్ని మూసేస్తారా సమయంలో? అమ్మవారి యోని అక్కడ పడింది. ఇంకా దానికి చాలా కథలు ఉన్నాయి. ఎంత శక్తివంతం అంటే అక్కడ ఒక చిన్న అపచారం జరిగింది. ఏంటండి? రెగ్యులర్ గా ఆ పూజారి అక్కడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే కళ్ళకి గంతలు కట్టుకుని అర్చన చేస్తుంటే అమ్మవారు మూర్తి వచ్చి అక్కడ వ్యవస్థగా ఉండి, అంటే కథలవి ఎంతవరకు నిజం అనేది కొంచెం రూఢి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని కళ్ళకి గంతలు కట్టుకుని ఆయన అంటే న్యూడుగా నర్తన చేస్తుంది. అంటే ఒక శక్తి, కాస్మిక్ ఎనర్జీ అర్చన సమయంలో అక్కడ ఉద్భవిస్తుంది. అది అంటే కళ్ళు చాలా డెలికేట్ ఆర్గన్స్, చూడడం ద్వారా కళ్ళు పోతాయి.
అమ్మవారిని చూడడం ద్వారా కాదు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ కళ్ళ తట్టుకోలేనంత కాంతి రావచ్చు. కాస్మిక్ ఎనర్జీ అంటే మన అణువులు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కళ్ళలోకి వెళ్తే కళ్ళకి ప్రమాదం కాబట్టి కళ్ళకి గంతలు కట్టారు. ఆయన కళ్ళకి గంతలు కట్టుకుని అర్చన చేస్తాడు. ఇదంతా సైన్స్. మనం చేసే ప్రతి దేవతార్చన, మనం పలికే ప్రతి పలుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని మనలో క్రియేట్ చేసి బ్రెయిన్ లో ఆ యాక్టివేషన్ జరిగి నువ్వు జీవితంలో ఎదగడం కానీ పాడైపోవడం కానీ జరుగుద్ది. దరిద్రుడు అనే పదం ఉంది కదా, ఇది అపభ్రంశ మాట. రెగ్యులర్ గా అదే మాట వాడుతూ ఉంటే ఎవరైతే నోట అంటున్నారో వాళ్ళు దానికి చేరువైపోతారు అనేవాళ్ళ. నేను నిన్ను తిడుతున్నాను అనుకుంటాను, కానీ అది నాలో కదా రిలీజ్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ బయోమాగ్నెటిక్ వేవ్స్ నన్ను దానికి దగ్గరగా తీసుకెళ్తు. యద్భావం తద్భావత్ అంటే అదే అర్థం. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజు నేను అమ్మవారిని చూడాలి అని వస్తే తప్పండి, మేము సాహసం చేయలేము అంటారు. కానీ ఆయన తనకున్నటువంటి బలగానంతా ఉపయోగించి మొత్తం మీద అక్కడికి వెళ్ళి సీక్రెట్ గా జరుగుతున్న సమయంలో దొంగతనంగా చూస్తారు. ఆయన కళ్ళు పోవడం జరిగింది. ఆ తర్వాత ఆ శాపం ఆ వంశానికి తర్వాత అంటే ఫ్లైట్ లో వెళితే ఫ్లైట్ లోంచి పొరపాటున కిటికీలోంచి దేవాలయ ప్రాంగణాన్ని చూస్తే కూడా ప్రమాదం. అంటే మన చేసిన తప్పు మన డిఎన్ఏలో ఉంటుందమ్మా. వంశానికి ఎలా అప్లై అవుతుందంటే వాడి వీర్యంలోంచి వెళ్ళేటువంటి స్పెర్మ్లోంచి పుట్టేటువంటి బిడ్డకు కూడా ఈ ప్రమాదం సెల్లో నిక్షిప్తం అయిపోయింది. మన పీనియల్ గ్లాండ్ ఉండే బ్లూ పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ చేసేస్తుంది. ఇది తరతరాలుగా తప్పు చేసిన భావన డిఎన్ఏలో నోట్ అయ్యి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ వంశం కూడా దేవాలయాన్ని చూడడానికి భయపడ్డారు ఇప్పటి వరకు స్టిల్. అంత పవర్ఫుల్. మరి అలాంటి దేవాలయాన్ని 3 రోజులు ఎందుకు మూసేస్తున్నారు వాళ్ళు? అమ్మవారి అజ్ఞానం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో పాపం చాలా మంది భక్తులు భక్తితో ఆ దేవాలయానికి వెళ్తున్నారు. చూసుకోండి, ఒక అజ్ఞానురాలు ఆ దేవాలయాన్ని అపవిత్రం చేసేసింది 4 ఏళ్ల క్రితం. అక్కడ శక్తి లేదు. మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ డబ్బులు దారపోసి వృధా చేస్తున్నారు. శక్తి లేని చోటకి వెళ్ళి పూజలు చేస్తే లాభమే ఉంది. ఈవిడ ప్రతి నెల నేను వచ్చి చేస్తున్నాను అంది కదా, అమ్మవారు ఎప్పుడో అక్కడ శక్తి లేదు. అపవిత్రం చేస్తే శక్తి పోవద్దమ్మా. సునక ప్రవేశం ఎక్కడైతే సునకాలు ఉంటాయో అక్కడ శక్తి ఉండదు, దేవతా శక్తి ఉండదు. దేవతలు అంటే ఏదో రూపంగా వచ్చి కూర్చుని చేయించుకునేవాళ్ళు, ఒక పవర్. సునకము అంటే అది కొంచెం అశుద్ధంగా ఉంటుంది, అశుద్ధాలు తింటుంది కాబట్టి సునక ప్రవేశం ఉన్న చోట ధనద్రోవ శక్తి ఉండదు, రుణద్రోవ శక్తే ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటిది ఒక స్త్రీ ఆ సమయంలో అహంకారం, ఇది కేవలం అహంకారం, నాకేమీ అవ్వట్లేదు. ఆ ప్రశ్నించిన వాళ్ళు ఎవరో ట్రస్టీ మెంబర్ అయి ఉంటారు. వాళ్ళు ట్రస్టీనన్నా క్యాన్సిల్ చేసుకోండి, ఆ గుడినన్నా తీసేయండి పూర్తిగా. ఎందుకంటే అక్కడ నో యూజ్ దానివల్ల. ఆ దేవాలయానికి వెళ్ళి మీరు చేసే అర్చన అభిషేకం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, వేస్ట్. ఇది హిందూ ధర్మానికి అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు డేట్ అయిపోయిన రోజులు అయిందమ్మా, సిగ్గుపడతారు కదా మాట. నేను అడగడం తప్పు కదా, సిగ్గు లేదు పబ్లిక్గా వచ్చి ఈ విషయాన్ని మాట్లాడడానికి? ఊరందరూ చాటింపు వేసుకుంటావా? నాకు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నేను స్నానం ఆడాను, ముట్టయ్యాను అని చెప్పుకుంటారా? ఆడవాళ్ళు సిగ్గుపడతారు. ఇంట్లో వాళ్ళ దగ్గరే తెలియకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాంటిది మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టుగా మాట్లాడడం అంటే నిజంగా ఆడవాళ్ళందరూ సిగ్గుపడేలా చేసింది. మీరు అభిమానం, మానం, సిగ్గు ఉన్న వాళ్ళైతే ఆవిడకి శుద్ధి చేయాలి, శాంతి చేయాలి. ఆవిడకి ఆ దేవాలయాన్ని ప్రోక్షణ చేయాలి. ఒక చిన్న లడ్డు, తిరుపతిలో లడ్డు మనం అందరం భక్తితో కొలిచేటువంటి అపవిత్రమైందని భావించి పవన్ కళ్యాణ్ గారు దోష పరిహారం ఎలా అయితే చేశారో ఆ దేవాలయాన్ని ప్రోక్షణ చేయండి. ఆవిడకి దేశశుద్ధి చేయండి, దేహానికి శుద్ధి జరగాలి. చిన్నపిల్ల అయితే కొట్టి మందలించవచ్చు, మరి అంటే ఆవిడ వయసు ఎంతో తెలియదు. ఆవిడకి బుద్ధి చెప్పాలి. అంటే పెంచిన తల్లిదండ్రులు అలాంటి పెంపకాన్ని పెంచారు. నిన్ను ఎవడు రమ్మన్నాడు గుడికి? నువ్వే నీకు ఇలాంటివే చేయాలనుకుంటే నువ్వు సొంతంగా ఒక గుడి కట్టించుకో, నువ్వు ఒక్కరిదాన్ని వెళ్ళు, నీ ఇష్టం వచ్చాడు చేసుకో, అక్కడే పడుండు. అది ఒక కార్యం అమ్మా. కేవలం స్త్రీకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది ఏమీ తప్పు కాదు. వరం మీకు భగవంతుడు ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చిన గర్భసంచిలో జరిగేటువంటి రీప్రొడక్టివ్ ఆర్గాన్ సృష్టి.
అంత అంత పవిత్రమైన దాన్ని నువ్వు దేనికోసం ఏం చెప్పాలనుకుంటున్నావు? అవి అడిగే ఎదవకన్నా బుద్ధి ఉండాలిగా. ట్రస్టీ అతను నెంబర్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు దగ్గరలో దేవాలయం ఉంటే వెళ్ళటం మానేయండి, లేదా వాళ్ళిద్దరిని తీసేయండి. ఇలాంటివి జరగకుండా చూసుకోండి. అసలు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళ మీద చిన్న చూపు కాదు, ఆడవాళ్ళు చేయకూడదా కాదు, స్త్రీ పురుష భేదం భగవంతుడి ఆరాధనలో లేదు. శరీరాలకే అది మలినంగా ఉంటుంది కాబట్టి స్నానం చేస్తాం, అశుభ్రంగా చేయలేము. కేవలం మన కోసం, భగవంతుడి కోసం ఏమీ కాదు. మనం కొట్టే కొబ్బరికాయలు, మనం పెట్టే అరటి పళ్ళు, మనం కట్టే బట్టకు సృష్టికి ఆయనే కారణం అయినప్పుడు మనం ఏంటమ్మా ఏం చెప్పాలనుకుంటున్నాం మనం? ఈ తప్పు ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటివి జరిగితే కామెంట్లు పెడుతూ ఉంటారు, నచ్చకపోతే చితక్ కొట్టేయాలి. మళ్ళీ ఇలాంటి వీడియోలు చెయ్యాలంటే చేసేవాళ్ళు ఆలోచించాలి. ఇది ఎవరికీ నష్టం లేదు, హిందూ ధర్మానికి ఎలాంటి నష్టం లేదమ్మా. ధర్మాన్ని పట్టుకుంటే నేను బాగుంటాను అంతే. ధర్మానికి వచ్చే నష్టం ఉండదు. హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతో మంది దండయాత్రలు చేసినా కూడా నిలబడింది. ఇంకా కొన్ని యుగాలుగా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాలుగా మీకు ఉజ్జయిని అంటే మన దేవాలయాల్లో సోమనాథ్ ఇన్ని లక్షల కోట్లు టన్నులు బంగారం పట్టుకెళ్ళిపోయినా మన ధర్మం ఇంకా అంటే ప్రపంచంలో సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి ధర్మం తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది, ఇంకా కాపాడుతుంది. మధ్యలో వచ్చినాయి కదా ఇవన్నీ, మధ్యలోని కాలగర్భంలో కలిసిపోతాయి ఏదైనా సరే. ఇలాంటి వాళ్ళు ఆవిడకి ఏమీ అవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం, జరుగుతూ ఉంటుంది. అది పైకి వచ్చేసరికి బ్లాస్ట్ అయ్యేసరికి ఏముండదు, ఆవిడ ఉండదు, మాట్లాడుకోవడానికి మనం ఉండవు. రాముడి గురించి చెడ్డగా మాట్లాడంటే రాముడు చేసాడని కాదు, వెళ్ళిపోయాడు ఆయన కాలగర్భంలో. మంచి పాఠం మా గురువుగారు చెప్పారమ్మా, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి, ఈ భూమి మీదకి జన్మ తల్లి అనుకుంటాం, కాలం తీసుకొచ్చింది. తర్వాత అయిపోతే ఏమంటారు, కాలం తీరిపోయింది, కాలం చేశాడు, కాలంతో వస్తాం, కాలంతో వెళ్ళిపోతాం, మధ్యలో కాలక్షేపం చేయాలి. ఆక్షేపణ చేయకుండా కాలక్షేపం శాస్త్రంగా చేసుకుంటే సుఖంగా ఉంటాం. ఆక్షేపణ అంటే అంటే ఇలాంటివి ఆక్షేపణలు, మూర్ఖపు ఆలోచనల అలాంటివి అనుకోవచ్చు. అంటే అప్పుడు వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో అజ్ఞానంతో ఉన్నారు, నేను జ్ఞానంతో ఉన్నాను, అందుకని నేను ఈ 4 రోజులు ఏం సాధించో, ఈ 4 రోజులు స్పెషల్గా ఉన్న అమ్మవారిని బంగారం ఇచ్చిందే. గుడికి ఎందుకు వెళ్తారు? మనశ్శాంతి కోసం. ఎక్సెస్ మనశ్శాంతి అని వచ్చిందే. నీ మాటలు చూస్తుంటే నీకు మనశ్శాంతి లేదు, అందుకని ఈ రకమైనటువంటి ప్రేలాపన, దాని ఒక రకమైనటువంటి హిస్టీరియా వ్యాధి, అది అనారోగ్యంతో బాధపడుతుంది కదా, అంతే కదా, అర్థమవుతుంది అంతే. స్పెషల్ గా నేను ఇలా చేయడం వల్ల నాకు అమ్మవారు ఒక 100 కోట్లు డబ్బు ఇచ్చేసింది, బంగారం ఇచ్చేసింది, లేకపోతే అక్షయ పాత్ర ఇచ్చాడు, సూర్యుడు ఇచ్చాడు అంటే ఒక అర్థం ఉంది. నాకేమీ అవ్వలేదు అని ఎలా అనుకుంటావు? మీరు మెంతులు జల్లితే 2 రోజుల్లో మొలకలు వస్తాయి, గోధుమలు జల్లితే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా తీసుకుని మొలకలు వస్తాయి. అదే ఏ మర్రి విత్తనము వెదురు బొంగు వేస్తే కనపడవు, 2-3 ఏళ్ళు కనపడవు, కానీ కిందకి ట్రావెల్ చేస్తాయి. ఉనికి బలంగా ఉండాలి, నేను పైకి వెళ్ళాలి కదా, అలా కొడుతుంది నెగిటివ్ ఎనర్జీ. భగవంతుడు ఏం కొట్టడు, ఆయన అన్ని అలా చూస్తుంటాడు. మళ్ళీ వచ్చి దీనికి పర్యవసానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుక కర్మ. మరి ఇప్పుడు ఒకవేళ ఆమె తప్పే చేసింది, దానికి ఆమె ఒకవేళ అంటే తెలుసుకొని ఏదైనా శాంతి లాగా చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవాలమ్మా. 4 సంవత్సరాలుగా పొగరుతో, ఇది తెలియక కాదు అజ్ఞానంతో, అంటే పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నాను అంటే తెలిసేగా. నేను 4 ఏళ్ళగా ఆడెవడో అడిగాడు, నేను 4 ఏళ్ళగా మిమ్మల్ని నేను చూస్తున్నాను అని. వీళ్ళిద్దరూ తెలిసే చేస్తున్నారు. ఈడన్నా చెప్పు ఉండాలి. ఇది స్టార్టింగ్ లో నేను అలా చేద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ఎవరో ఒకరు చెప్పుండేవారు. అందుకని తెలిసి చేసావు కాబట్టి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ దేవాలయాన్ని అది అంటే ఎంత అనేది మనం చెప్పలేము. అంటే ఈ కర్రలతో వాటితో కాకుండా శుభ్రం చేయడానికి, నీ శరీరాన్ని, శరీరంలో ప్రతి అణువుని కూడా శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. అక్కడ పనులందరినీ తీసేసి ప్రతినిత్యం 1 సంవత్సరం పాటు ఆ దేవాలయాన్ని ఆవిడతోటే తుడిపించాలి. లేదా ఆవిడ చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఈ దోషాన్ని
నివృత్తి చేయతలే, అజ్ఞానంతో చేశాను అని ఆ దేవాలయానికి తడిబట్ట పెట్టాలి. ఇక పురోహితులు ఆగమ శాస్త్రాల ప్రకారం సంప్రోక్షణ చేసుకోవాలండి. లేకపోతే ఉపయోగం ఉండదు, నష్టమేం కాదు కానీ ఉపయోగం ఉండదు దానివల్ల. ఎంతో మంది భక్తితో నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఫలితం లేకుండా ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి ఆవిడ ద్రోహం చేసింది. ఆవిడ మీ ఫ్రెండ్ అయి ఉంటే చెప్పండి ఆవిడకి. ఇప్పుడు ఈమెను ఇన్ని క్వశ్చన్స్ అడిగి ఆమెను ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడి ఆమె నోటితో సమాధానం చెప్పించిన వాళ్ళు ఆ ఆలయానికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉందో కూడా తెలుసుకుంటే ఇప్పుడు నిజంగా ఒక మంచి అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా? అంతేనమ్మా. అంటే ఎందుకనే మనం ఏదైతే తింటున్నామో దానికి గాలి వెలుతురు ఉండాలి, అది కళ్ళతో చూడాలి. అది తినేది బాగాలేదు, తినేదే మన మనస్సు అవుతుంది. ఆవిడ తినేది బాగాలేదు, అందుకని ఆవిడకి కడుపు మంట. ఆడవాళ్ళని ఆ 4 రోజులు రావద్దంటారా? సంతోషమే కదా. 26 రోజులు వచ్చావు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటే నష్టమే వచ్చింది. అంటే ఈ 4 రోజులు మేము ఏమైనా దొబ్బేద్దాం అనుకుంటున్నావా? ఆడవాళ్ళని రావద్దన్నారు, మేము రెగ్యులర్ గా గుడికి వెళ్ళిపోతున్నాం, మాకేమైనా ఇచ్చేస్తుంది ఆవిడ వరాలు. ఏంటమ్మా జ్ఞానం? అదే కదా, ఆలోచించండి ఒకసారి. పోనీ స్పెషల్గా ఈ 4 రోజులు మీకు దక్కేదని మేము ఏదన్నా మేము లేకపోతే పంతుల్లో లేకపోతే ధర్మమో దాచేస్తుంది. ఉన్నదానికి చేసిన దానికే శిక్షలు అనుభవించలేక వస్తున్నామే, కొత్తగా లేనిపోయినవన్నీ ఎందుకు? ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతికి చేస్తున్నాం మనం ఇవన్నీ, భగవంతుడికి కాదు. ఆవిడ మూర్తి రూపంలో ఉన్నటువంటి శక్తి, ఆ మూర్తి రూపంలో ఉన్న దేవత కాదు అక్కడ, దాని కింద ఉన్నటువంటి యంత్రము, దాంట్లో నిక్షిప్తమైనటువంటి శక్తి. అలా ఆలోచించండి దయచేసి. అంటే ఆవిడని వక్రీకరించాలని కాదు, ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పాలి ఆవిడకి. అంటే ఇవి చూడడం వల్ల వేరే వాళ్ళు చాలా మంది తయారవుతుంటారు. అందుకని గర్భగుడి ప్రవేశం శాస్త్రం తెలిసిన వాళ్ళకి, సంధ్యావందన పరులకి మాత్రమే ఉంది. ఎందుకంటే అది షాక్ కొడద్దమ్మా. దాన్ని తీసుకొచ్చి ఒక పంచపాత్ర రూపంలో, తీర్థం రూపంలో, ప్రసాదం రూపంలో మనకి ఎందుకు ఇస్తారంటే ఆ శక్తిని అందులోకి వాళ్ళు మంత్రోచ్చారంతో తీసుకొచ్చి కూర్చోపెడతారు. ట్రాన్స్ఫార్మర్ని మనం తట్టుకోలేము, పవరే కదని డైరెక్ట్ వైర్ తీసుకొచ్చి బల్బు కలిపితే పేలిపోతుంది. అందుకని ట్రాన్స్ఫార్మర్లోంచి మీటర్లోంచి ఎనర్జీ, పవర్. మన దేవాలయాలన్నీ కూడా పవర్ స్టేషన్స్. మనం ఛార్జ్ అవడానికి ఆ ప్రసాదాలు, ఆ దేవుడికి వేసిన దండలు, ఆ అమ్మకి కట్టిన బట్ట, ఇవన్నీ కూడా శక్తిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపకరణాలు. డైరెక్ట్ గా పట్టుకుంటే కాలుతుంది నిప్పు, కాబట్టి పట్టకారుతో పట్టుకున్నట్టు అవసరానికి వాడుకోవాలి తప్ప, నువ్వు స్నానంలో ఉన్న 4 రోజులు నిప్పే కదా పట్టుకో చేత్తు. అదే నిప్పు కూడా మనం భగవంతుడిగా ఆరాధిస్తాం కదా. అమ్మవారు నేను ముట్టుకున్నాను, అలంకారం చేసి, నువ్వు నిప్పుని పట్టుకుని నిప్పుకి అలంకారం చేయి, కాలదా? కాలుతుంది కదా. ఏ నిప్పు కదా, నిప్పు దాని తత్వాన్ని చూపిస్తుంది. ఇది కనపడని నిప్పు. మనకు ఆ రేసు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రారెడ్ రేస్ అమ్మ, అది కంటికి కనపడదు. దయచేసి ధర్మంతో ఆటలాడితే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే, పెద్దవాళ్ళు తరతరాలుగా చెప్తూ వస్తున్నారు అని అంటే అలా చేయకపోతే తప్పేముంది, ఉంటే తప్పేముంది అనే ఒక ఆలోచన చేస్తే బాగుండేది. కొట్టేస్తుంటే, నీకు ఆకలేస్తుంటే, నేను పాచి చేస్తుంటే అప్పుడు ఇవి చెయ్యాలి. స్నానం వచ్చిన 4 రోజులు ఆడవాళ్ళందరినీ గదుల్లో వేసేస్తాం, ఫుడ్ పెట్టం కాదు కదా. విశ్రాంతి తీసుకు, ఇప్పుడు కుదరట్లేదు, ఆఫీసుల్లోకి వెళ్ళాలి, వర్క్, జాబు, ఇవన్నీ ఎవరో చూడరు. ఇవి తప్పవు, దానికి ఏదో ప్రోక్షణ జరుగుతుంటుంది. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇక్కడ లేడీస్ వస్తారు, ఇది కొంచెం ఏమైనా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయి ఉండొచ్చు, నేను పాజిటివ్గా ఉంటాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రోక్షణ చేసుకుంటాను, స్నానం చేస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాష్ చేసుకుంటారు కదా, ఆ 3rd డే తర్వాత ఒరిజినల్గా ఆ టైంలో మీరు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది ఋతుస్రావం, ఆర్తవం బయటకు వెళ్తూ ఉంటుంది, వాటర్ తగిలితే ఇంకొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. అందుకని డ్రైగా ఉంచాలి మిమ్మల్ని. మీకు కొంచెం వేడి కావాలి. మెచ్యూర్డ్ అయిన వెంటనే పసుపు రాస్తారు, ఎందుకు? యాంటీబయాటిక్ కదా. ఇవన్నీ సైన్స్ అమ్మా, మీకోసమే. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మాకు వండి పెట్టేది, మాకు కావాల్సినవన్నీ చూసేది మీరే కదా. స్త్రీ లేకుండా ఏదీ జరగదు. ప్రతి పురుషుల్లోనూ సగం పురుష శక్తి, సగం స్త్రీ శక్తి. ప్రతి స్త్రీలోనూ మేజర్గా స్త్రీ శక్తి,
కొంచెంగా పురుష శక్తి. ఇన్ ఎనర్జీ యాన్ ఎనర్జీ. లైట్ ఎలగాలంటే ప్లస్ ఉండాలి, మైనస్ ఉండాలి. మిమ్మల్ని తొక్కేద్దామని, మీ ఆధిపత్యాన్ని మేము అణిచిపెట్టేద్దామని, మేము ఎక్కడికో వెళ్ళిపోదామని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. తప్పకుండా అర్థం చేసుకుంటామండి. థ్యాంక్ యూ. సూర్యోస్.